వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డికి ఘోర ఓటమి తప్పదని నిజామాబాద్ ఎంపీ బీజేపీ నేత ధర్మపురి అరవింద్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి చదువు రాదని ఆయన వ్యంగ్యంగా అన్నారు. భువనగిరిలో ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్పై ఈ రాష్ట్రంలో కేసు ఉన్నట్లు ఎన్నికల సంఘానికి ఎలా తెలిసిందంటూ సందేహం వ్యక్తం చేశారు. ఇది రేవంత్ రెడ్డి కుట్రో కాంగ్రెస్ పార్టీ కుట్రో వాళ్లే తెలుసుకోవాల్సి ఉంటుందని బీజేపీ ఎంపీ అభిప్రాయపడ్డారు. బీజేపీ నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు ఉండడం సహజమన్నారు. నరేంద్ర మోదీ చరిష్మాను ఓట్లుగా మార్చుకోవడంలో తెలంగాణ బీజేపీ విఫలమైందని విమర్శించారు. అక్రమ ఇసుక రవాణాకు లారీలు దొరుకుతున్నాయి, కానీ ధాన్యం రవాణాకు దొరకడం లేదా అంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా శిక్షణ తరగతులు సమారోపణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారు, అదేవిధంగా ఈ శిక్షణ సంబంధించిన టోలీ సంబంధించినటువంటి మా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన టోలీ కళ్యాణ్ నాయక్ గారు, దాసర్ మల్లేశం గారు, మాయ దశరథ గారు, పెద్దలు కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గూడూరు నారాయణ రెడ్డి గారు, మడమటి జగన్మోహన్ రెడ్డి గారు, మీడియా మిత్రులందరికీ మరొకసారి నమస్కరిస్తూ ఈ యొక్క మీడియాను ఉద్దేశించి నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాలు సందర్భంగా మాట్లాడవలసిందిగా అరవింద్ గారిని కోరుతా ఉన్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. భువనగిరి జిల్లా అధ్యక్షులకి, భువనగిరి జిల్లా నాయకులందరికీ, నారాయణ రెడ్డి గారికి, ఇతర సీనియర్ కార్యకర్తలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ అందరికీ కూడా మన ప్రియతమ ప్రధానమంత్రి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక ఎలక్టెడ్ ప్రజలచే ఎన్నుకోబడ్డ కంటిన్యూస్గా 12 సంవత్సరాలు ప్రజాసేవలో ప్రధానమంత్రిగా ఉన్న మొట్టమొదటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇవాళ 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఇదివరకు ఉన్న ప్రధానమంత్రులందరి రికార్డు కూడా లాంగెస్ట్ డెమోక్రటికలీ ఎలక్టెడ్ కంటిన్యూస్లీ 12 ఇయర్స్ మోడీ గారు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ అనేక కార్యక్రమాలు చేపడతా ఉంది. ప్రతి జిల్లాలో, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మందిరాలలో పూజలు,